నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తలు। సముద్ర పర్యావరణ సమతుల్యతను పరిరక్షించేందుకు తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక పరిరక్షణ చర్యలు చేపట్టినట్టు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు। మంగళవారం నర్సాపురం మండలం సముద్ర తీర ప్రాంతం చిన్నమైనవాళ్లంక గ్రామంలో తాబేళ్ల గుడ్ల సంరక్షణకు అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడ్ల సేకరణ, సంరక్షణ, పునరుత్పత్తి కేంద్రాన్ని కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ సంయుక్తంగా పరిశీలించారు। అటవీశాఖ అధికారులను గుడ్ల సంరక్షణకు చేపట్టిన ప్రత్యేక చర్యలపై అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సముద్ర వాతావరణ సమతుల్యత దెబ్బతినకుండా సముద్ర జీవులను రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అన్నారు। గత మాసంలో పెద్ద ఎత్తున తాబేళ్లు చనిపోయి పెదమైనవాళ్లంక, చిన్నమైనవాళ్లంక సముద్ర తీర ప్రాంతానికి కొట్టుకొని రావడం చాలా బాధ కలిగించింది అన్నారు। ఈ విషయమై సంబంధిత అధికారులతో సమావేశమై తాబేళ్ల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేయడంతో పాటు తాబేళ్లు చనిపోవడానికి గల కారణాలను విశ్లేషించేందుకు పోస్ట్ మార్టం కూడా చేయించడం జరిగిందని, నివేదిక ఇంకా అందాల్సి ఉందని అన్నారు। దర్బరేవు, రాజులపాలెం ప్రాంతాల్లోని మడ అడవులను బోట్లో వెళ్లి పరిశీలించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మడ అడవులను పెరగనివ్వాలని, వాటిని అక్రమంగా నరికితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు। సముద్ర తీర ప్రాంతం కోతకు గురి కాకుండా రక్షణగా నిలుస్తున్నాయి మడ అడవులు అన్నారు। ఇప్పటికే చిన్నమైనవాళ్లంక, పెదమైనవాళ్లంక ప్రాంతాల్లో సముద్రం చాలా ముందుకు చొచ్చుకొని వచ్చిన విషయం అందరికీ తెలిసిందే అని, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత గ్రామమైన పెదమైనవాళ్లంకలో 1 కిలోమీటర్ మేర రక్షణ గోడను 35 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించడానికి ఆర్థిక శాఖ మంత్రి నిధులను కేటాయించడం జరిగిందని అన్నారు। ఈ పనులను ఎలైట్ కంపెనీ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు। ఇక్కడ చిన్నమైనవాళ్లంక బీచ్లో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి టర్టిల్స్, అంటే లాస్ట్ 1 మంత్ నుంచి కూడా సముద్రపు తాబేళ్ళు, ఆలివ్ రిడ్లే టర్టిల్స్, అంటే ఇవి ఎండేంజర్డ్ స్పీసెస్ షెడ్యూల్ 1లో ఉన్నాయి। ఇవి ఇక్కడ మన నర్సాపురం ఈ చిన్నమైనవాళ్లంక ఏరియాకి వచ్చి గుడ్లు పెట్టడాన్ని గమనించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కిరణ్ గారి ఆధ్వర్యంలో ఇన్ సిటు సైట్స్, అంటే ఎగ్స్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసి ఒక ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్లో వాటిని ఉంచితే ఇక్కడ ప్రేస్ ఏదైతే కుక్కలు కానీ నక్కలు కానీ వాటిని తినేస్తాయో, తినకుండా తర్వాత మనుషుల నుంచి కూడా వాటికి ప్రమాదం లేకుండా ఒక వాచ్ అండ్ వార్డ్ పెట్టడం అయింది। పెట్టి వాటిలన్నిటిని కూడా రక్షించడానికి ఫెన్సింగ్, తర్వాత కంటిన్యూస్ వాచ్ అండ్ వార్డ్ పెట్టడం జరిగింది। అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే అంతరించిపోతున్న ఈ సముద్రజీవి ఆలివ్ రిడ్లే తాబేళ్ళని సంరక్షించడానికి మన జిల్లాలో ఈ సముద్రం ఒడ్డున ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి। దాన్ని గమనించడానికి రావడం జరిగింది। మాతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్, మెరైన్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరూ రావడం జరిగింది। అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా తీసుకోవాల్సిన యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి। ఉదాహరణకి ఫిషరీస్ డిపార్ట్మెంట్లో కొన్ని నెట్స్ ఏదైతే ఫిషర్మెన్ ఇంతకుముందు వాడేసి ఉన్న నెట్స్ అన్నీ కూడా ఇంకా అక్కడే ఉండడం, దానివల్ల ఈ తాబేళ్ళు వాటిని చూసి రాకపోవడం లేకపోతే రాలేకపోవడానికి అంతరాయం ఉండడం, వాటిలన్నింటినీ గమనించుకుని తీసి టైం టు టైం రిమూవ్ చేయాలని చెప్పడం। అట్లాగే ఇక్కడ ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆకతాయిలు వచ్చి డిస్టర్బెన్స్ లేకుండా అవన్నీ కంట్రోల్ పెట్టడం, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది। జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో దోమల నిర్మూలనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు। సోమవారం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్ నాగరాణి, రాజమండ్రి ఆర్డీఎంఏ, జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, మలేరియా అధికారులు, పంచాయతీ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా దోమల నివారణ, పారిశుధ్యం నిర్వహణ, వర్మీ కంపోస్ట్ తయారీ, ప్లాస్టిక్ నిషేధం తదితర అంశాలపై సమీక్ష జరిపారు। రాజమండ్రి నుండి జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆర్డీ నాగనరసింహం జిల్లాలో దోమల నిర్మూలనకు చేపట్టవలసిన చర్యలపై మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులకు వివరించారు। అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రోజురోజుకు పెరిగిపోతున్న దోమలను నిర్మూలించేందుకు మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు। తొలుత డ్రైనేజ్లు, కల్వర్టుల కింద మట్టి తొలగించి ఖాళీ ప్రదేశాల్లో చెత్త తొలగింపు పనులు చేపట్టి దోమల నివారణ మందును కల్వర్టుల అడుగుభాగంతో సహా అన్ని ప్రాంతాల్లో స్ప్రే చేయించాలి అన్నారు। జిల్లా కలెక్టరేట్ నుండి జూమ్ కాన్ఫరెన్స్ లో భీమవరం మున్సిపల్ కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు।
రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన కూడా నిర్వహించి వెనుకబడిన అనగాడిన కులాల జనాభా ప్రాతిపదికన ఆ కులాల అభివృద్ధికి సంక్షేమానికి నిధులు రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయం చేకూర్చాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. మంగళవారం సిపిఐ జిల్లా సమితి సమావేశం కార్యవర్గ సభ్యుడు కళింగ లక్ష్మణరావు అధ్యక్షతన భీమవరం సిపిఐ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో కోనాల మాట్లాడుతూ ఇళ్ల స్థలాలపై కూటమి సర్కారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామన్న హామీ నెరవేర్చాలని, ఇళ్ల స్థలాల అర్జీలు నింపే కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా సిపిఐ నిర్వహిస్తుందని, మార్చి 15న జిల్లా కలెక్టర్కు ఇళ్ల స్థలాల అర్జీలు అందిస్తామని అన్నారు. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు నెక్కంటి సుబ్బారావు మాట్లాడుతూ ఇళ్ల స్థలాలపై కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చేలా పేదల పక్షాన పోరాడాలని, అప్పట్లో నిర్మించిన టిట్కో ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, వీటి పంపిణీపై పేదల తరపున నిలబడాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు మల్లుల శ్రీనివాసరావు, కొండయ్య, ఎం లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలం మంచిలి అయ్యప్ప కాలనీలో గల హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి ఆలయ పునర్నిర్మాణం మొదటి వార్షికోత్సవం సందర్భంగా అయ్యప్ప స్వామివారి ఉత్సవమూర్తిని అత్యంత ఘనంగా రథంపై ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. ఈ ఊరేగింపు కార్యక్రమంలో స్వామివారి రథానికి పుష్పాలంకరణతో పాటు సన్నాయి మేళాలు, డప్పు వాయిద్యాలు, మ్యూజిక్, వివిధ రకాల వేషధారణలతో ఉత్సవం నిర్వహించారు. మంచిలి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు సిరగాని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ వారు, అయ్యప్ప భక్తులు, తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గంటావారి పుంతలో కొలువై ఉన్న శ్రీ కొండలరాయుడు ఆలయంలో ఈ నెల షష్ఠి సందర్భంగా విశేష పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో హోమ పూజలు నిర్వహించారు. ఆలయ గురువు గొట్టుముక్కల సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో పూజాధికారులు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆధార్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అత్తిలి ఎంపీడీఓ పి శామ్యూల్ అన్నారు. మంచిలి గ్రామ సచివాలయంలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆధార్ కేంద్రాన్ని ఎంపీడీఓ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో 5 సంవత్సరాల్లో పిల్లలకు ఆధార్ అప్డేట్ చేయించడం, మార్పులు చేసుకోవడం, మొబైల్ నెంబర్లు లింక్ చేసుకోవడం తదితర కార్యక్రమాలను క్యాంపులో అందుబాటులో ఉంచాము అన్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి 28 వరకు ఈ అవకాశం ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. క్షయ నివారణ వ్యాధి వారోత్సవాల్లో భాగంగా డిఎంహెచ్ఓ డాక్టర్ భాను నాయక్ అత్తిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్ధారణకు అధునాతనమైనటువంటి పరికరాలు అత్తిలి పిహెచ్సి నందు ఉన్నాయని, క్షేత్రస్థాయిలో ఆరోగ్య సిబ్బంది క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి పరీక్ష చేయించి తొందరగా వారికి చికిత్స అందించాలని తెలియజేశారు. క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల ఆరోగ్య పోషణ నిమిత్తం ప్రభుత్వం నుంచి 1000 రూపాయలు మంజూరు చేస్తుందని, అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచి పౌష్టికాహారం తీసుకొని స్వస్థత చేకూర్చుకోవాలని తెలియజేశారు. చిన్నపిల్లల్లో బరువు తగ్గినా లేదా అనుకున్నంత బరువు పెరగకపోయినా వారికి టీబీ వ్యాధి ఉందేమో అనుమానించి పరీక్షలు చేసి టీబీ నిర్ధారణ చేయాలని పిహెచ్సి డాక్టర్ నాగరాజుకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్షయ వ్యాధి సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్తో కలిసి ఎమ్మెల్యే రాధాకృష్ణ స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేశ ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో కొనసాగుతోందని, రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని ఆకాంక్షించారు. తణుకు నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని స్వామివారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లివర్ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ సమస్యలపై మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూరంపూడి కామేష్ మాట్లాడుతూ 150 మంది న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారని, సుమారు 3500 విలువైన ఫైబ్రో స్కాన్ పరీక్షల్ని, ఎఫ్ఎల్టీ రక్త పరీక్షల్ని విరాస్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వారు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గుణరంజన్ ని న్యాయవాదులు సత్కరించారు. గతంలో కూడా డెల్టా హాస్పిటల్ వారిచే హార్ట్ కు సంబంధించిన పరీక్షలు, డాక్టర్ హుస్సేన్ చే కళ్లకు సంబంధించిన ఐ క్యాంప్ ఏర్పాటు చేసిన సూరంపూడి కామేష్ ను పలువురు సీనియర్ న్యాయవాదులు అభినందించారు. ఈ కార్యక్రమంలో బార్ సెక్రటరీలు, వివిధ రకాల న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ రోజు మన ఆహ్వానాన్ని మన్నించి విరాజ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ వారు తణుకు న్యాయవాదులందరూ కూడా మరి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి కన్ను నొప్పైనా, కాలు నొప్పైనా ఏదో వచ్చిందంటే వెంటనే బాధ తెలుస్తుంది కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. లివర్కి సంబంధించిన సమస్య ఏమైనా ఉందంటే మరి అది చివరి దాకా వస్తే కానీ బయటపడదు. అటువంటి వాళ్ళందరి కోసం, మన న్యాయవాదులందరి కోసం ఫైబ్రో స్కాన్ అని చెప్పి ఒక చక్కటి స్కాన్ తీసుకొచ్చి డాక్టర్ గారు సుమారు 125 మందికి న్యాయవాదులకి, న్యాయవాద గుమాస్తాలకి కూడా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. మీరు మరి మీ ప్యాకేజీ వెంటనే మీరు వచ్చి ఈ కార్యక్రమం వీరు మన ప్రసాద్ గారి అబ్బాయి వీరు తణుకులోనే డాక్టర్ గా పనిచేస్తారు, ఎండిడిఎం వీరు. మరి ప్యాకేజీ ఇంచుమించి 8 నెలల నుంచి కేకేస్తారు, మీరు ఈ కార్యక్రమం పెట్టండి అని చెప్పి. మరి ఆ ఫైబ్రో స్కాన్ హైదరాబాద్ నుంచి రావాలి. అది కూడా చాలా ఖరీదైన టెస్ట్, 35,000 రూపాయలు ఖరీదైన టెస్ట్ అది. దాని తర్వాత ఎల్ఎఫ్టీ టెస్ట్ కూడా చేశారు డాక్టర్ గారు. చాలా మంది చూశారు. అందరికీ సంతోషం. మరి మరిన్ని కార్యక్రమం గతంలో కూడా మనం ఈ ఐ చెకప్ కూడా పెట్టాం. గతంలో ఆటకు సంబంధించిన వ్యవహారం కూడా మనం చేసాం మన ప్రజలందరికీ కూడా. ఇప్పుడు కొత్తగా ఈ లివర్ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. న్యాయవాదులు కూడా దీన్ని ఉపయోగించుకున్నారు. 125 మంది దాకా న్యాయవాదులు ఉపయోగించుకున్నారు. ఇరగవరం మండలం గొల్లమాలపల్లి గ్రామానికి చెందిన కోరాటి రామలక్ష్మి, రమేష్ కుమార్ల కుమార్తెను అదే గ్రామానికి చెందిన తోట నరేష్ అనే వ్యక్తి లైంగికంగా వేధిస్తూ అడ్డుపడిన వారిని చంపుతానని బెదిరింపులకు గురి చేస్తుండగా ఆ వ్యక్తికి భీమవరం ఫోక్సో కోర్టు జైలు శిక్ష విధించింది. బాధితురాల తండ్రి కోరాటి రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుపై అప్పటి ఎస్ఐ జానా సతీష్ కేసును నమోదు చేసి ముద్దాయిని అరెస్ట్ చేసి ఫోక్సో కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో దర్యాప్తు అధికారి జానా సతీష్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి బ్రహ్మయ్య సహకారంతో కేసును విచారించి భీమవరం ఫోక్సో కోర్టు జడ్జి బి లక్ష్మీనారాయణ ముద్దాయికి వివిధ సెక్షన్స్ కింద 8 సంవత్సరాల జైలు శిక్ష, 60,000 రూపాయల జరిమానా విధించారు. ఈ కేసు ప్రాసిక్యూషన్ సమయంలో ఇరగవరం కోర్టు హెడ్ కానిస్టేబుల్ ఎం వెంకటేశ్వరరావు సహకరించారు. పెనుమంట్ర మండలం పొలమూరు శివాలయం నందు ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనుమంట్రకు చెందిన భూపతిరాజు సాయి గీత పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సాయి గీత ధ్యానం యొక్క విశిష్టత, లాభాలు, పిరమిడ్ల యొక్క అద్భుత శక్తి గురించి వివరించారు. అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, పసుపులేటి నాగధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపును కాంక్షిస్తూ తాడేపల్లిగూడెం పట్టణంలో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు కలిసి ప్రచారం చేశారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం వారు పట్టభద్రుల అభ్యర్థి రాజశేఖర్ గెలుపుకు మద్దతుగా తాడేపల్లిగూడెం పట్టణంలోని వివిధ ప్రైవేట్ బ్యాంకుల ఉద్యోగులు, ఎఫ్సిఐ గోడౌన్స్ ఉద్యోగులు, పోస్ట్ ఆఫీస్, ఎల్ఐసి ఆఫీసులో పనిచేసే ఉద్యోగుల దగ్గరకు వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తుందని, డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల అమరావతికి, పోలవరానికి అవసరమైన నిధులను తెచ్చుకోవడం జరుగుతుందని తెలిపారు. మనకి ఈ ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది అనేది అందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే ఇవాళ మనం క్యాంపెయినింగ్ లో భాగంగా వాళ్ళు బ్యాంకుల్ని అట్లాగే స్కూల్స్ని మనం అక్కడున్న ఎంప్లాయీస్ అందరినీ కూడా కలిసి పేరాబత్తుల రాజశేఖర్ గారిని మనం సపోర్ట్ చేయవలసిందిగా అభ్యర్థిస్తూ ఉన్నాం. పేరాబత్తుల రాజశేఖర్ గారిని మన
కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఆయనకి అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు మోడీ గారు కానీ అందరూ కూడా ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన్ని గెలిపించాల్సిందిగా వారు కూడా చెప్పడం జరిగింది. మా వంతుగా మేమందరం కూడా ఊర్లో ప్రతి ఎంప్లాయీని కూడా కలిసి ఓటుని అభ్యర్థిస్తూ ఇవాళ ఇక్కడ మనం బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చాం. దయచేసి మీ ఓట్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవాలని చెప్పేసి మనకి ఫస్ట్ నెంబర్లో ఉన్నటువంటి రాజశేఖర్ గారిని మళ్ళీ గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తాము. థ్యాంక్ యూ. దుంపగడప గ్రామంలో ఏ సమస్య ఉన్నా అన్ని వర్గాలను కలుపుకొని సమస్యల పరిష్కారానికి కృషి చేసే వ్యక్తి పిన్నమరాజు శ్రీనివాసరాజు అని ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు అన్నారు. అకువీడు మండలం దుంపగడపలో ఆయన గెస్ట్ హౌస్ నందు క్లస్టర్ ఇన్ఛార్జ్ శ్రీనివాసరాజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, కొత్తపల్లి నాగరాజు పాల్గొని 55 కేజీల కేకును కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంతెన రామరాజు మాట్లాడుతూ గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా నేనున్నానని ఆదుకునే వ్యక్తి శ్రీనివాసరాజు అని అన్నారు. దుంపగడప గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తి అని కొనియాడారు. శ్రీనివాసరాజు మాట్లాడుతూ నా జన్మదినాన్ని ఇంత ఘనంగా జరిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ విశ్వేశ్వరరావు, గంధం ఉమా, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆప్తులు, నా సోదర సమానులు, నా మిత్రుడు, ఏ విధంగా చెప్పుకున్న అన్నింటిలోని కూడా ఎంతో స్నేహశీలిగా ఉండేటువంటి వ్యక్తి దుంపగడప శ్రీని గారు, డాన్ శ్రీని గారు, పిన్నమరాజు శ్రీనివాసరాజు గారు. ఆయనకి జన్మదిన వేడుకల్లో నేను కానీ, అదేవిధంగా నాగరాజు గారు కానీ, ఉమా గారు కానీ, గ్రామ సర్పంచ్ గారు కానీ, ఆయన స్నేహితులు అందరూ కలిపి ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా శ్రీనివాసరాజు గారు అంటే దుంపగడప గ్రామానికే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు కానీ ఏ విషయంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా ఆపదని ఎట్లా అధిగమించాలి, అధికారులతో ఎట్లా మాట్లాడాలా, ఈ సమస్య నుంచి ఎలా వాళ్ళని నమ్ముకున్నటువంటి వ్యక్తులను కానీ, అతను కూడా ఉన్నటువంటి వ్యక్తులను కానీ అందరికీ కూడా సహాయం చేసేటువంటి వ్యక్తి. గ్రామంలో ఏ ఒక్క పని వచ్చినా కూడా అందరితో, గ్రామస్తులతో కలిసి అన్ని వర్గాల్ని కలుపుకుంటూ ముందరకు తీసుకెళ్లేటువంటి వ్యక్తి శ్రీనివాసరాజు గారికి ముందరగా నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఎంతో చాలా చాలా మంచి రోజు అని నేను భావిస్తాను. ఎందుకంటే పుట్టినరోజులు ఎవరు పుట్టినరోజైనా చేసుకుంటారు, కానీ నేను ఇన్ని సంవత్సరాలు నేను పుట్టినరోజు చేసుకుంటున్నానంటే అంతా మా గ్రామ ప్రజలు, నన్ను ఇష్టపడే వ్యక్తులు ఈ పుట్టినరోజు చేస్తారు. నేను పుట్టినరోజు చేయకపోతే వాళ్ళు విపరీతంగా బాధపడిపోతారు, ఎందుకు రాజుగారు పుట్టినరోజు చేసుకోలేదని. అంతమంది హృదయాలను నేను గెలిచానంటే నా జన్మకి ఇది చాలు. ప్రతి మనిషి జన్మకి ఏదో సాధించాలనుకుంటారు. నాకు ఈ జన్మకి మరి జన్మం లేకపోయినా ఈ జన్మలో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ ప్రజలకి, ఈ అభిమానులకి, నన్ను ఇష్టపడిన నన్ను అభిమానించే వ్యక్తులకి అందరికీ నా పుట్టినరోజు ఇంత ఘనంగా చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. విమర్శం లేని వ్యక్తుల మధ్యన నేను జీవిస్తున్నాను. అందరూ కూడా అలాగే ఉంటారు. మా ఊరంతా అభివృద్ధి అంటే ముందుంటారు, అభివృద్ధి గురించి ఏ త్యాగానికంటే సిద్ధపడతారు. అలాగే మా ఊరు దాతలతోటి ఎంతో అభివృద్ధి చేసుకున్నాం మా గ్రామాన్ని. మా ఊర్లో ఆర్థికంగా అత్యంత ఉన్నతమైన సంపన్నులు లేకపోయినప్పటికీ మనసున్న సంపన్నులు ఎక్కువ మంది ఉన్నారు. మా గ్రామంలో మొత్తం అంతా మనసున్న సంపన్నులు. ఆర్థికంగా ఉన్న ఒకరు ఉంటారు, ఇద్దరు ఉంటారు, కానీ సంపన్నమైన మనసున్న వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఈ రోజున ప్రభుత్వ పరిస్థితులు బాగోపోయినా, ఆర్థిక పరిస్థితులు బాగోపోయినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా, గ్రామానికి ఏ అవసరం వచ్చినా దాతలు కష్టపడి దాంట్లో మా ఊరు అభివృద్ధికి తన వంతు ప్రతి వ్యక్తి పాత్ర పోషిస్తారు. అందుకనే మేము ఈరోజు ఈ గ్రామంలో ఇంత అలా మేము కలిసిమెలిసి ఉంటున్నామంటే కారణం మాకు మనసులు మంచి కాబట్టి, మనసులో ఏ కల్మషం లేకుండా జీవిస్తున్నాం కాబట్టి, ఈ ప్రజల మధ్యలో నేను ఈ ఊర్లో పుట్టడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. కాబట్టి నాకు ఈ జన్మదిన శుభాకాంక్షలు చేసిన ప్రతి వ్యక్తికి నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈ వార్తలకు స్వల్ప విరామం.